పేదలను అడ్డం పెట్టుకొని బిల్డర్ల వ్యాపారం, మూసిని సుందరీకరిస్తాం, లేకుంటే విజయవాడ లాంటి పరిస్థితులు వస్తాయి. బట్టి హైదరాబాద్ అంటే రాక్స్, లేక్స్, పార్క్స్ నీడవి కనుమరుగైతున్నాయి. మూసీ నదిలో మంచినీరు పారేలా చేయాలనేదే సర్కార్ ఆలోచన. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అభివృద్ధి, స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ లో డిప్యూటీ సీఎం బట్టి. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? విజయవాడ భౌగోళిక పరిస్థితికి మన పరిస్థితికి తేడా లేదా బట్టి విక్రమార్క గారు? విజయవాడతో ఎట్లా మాట్లాడితే, విజయవాడ నగరం అంటేనే కంపు. ఇది మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లకు బాధ కలగొచ్చు, కానీ ఎంత భయంకరంగా ఉంటే అసలు విజయవాడ రోడ్లే చక్కగా ఉండవు. ఇట్లా కనుమూసి తెరిచే వరకు విజయవాడ దాడుతాం తెలుసా మనం. ఆ సిటీ పెద్ద సిటీ కాదు, అది వరంగల్ అంతా కూడా ఉంటుంది. అది నది బారే ప్రాంతం. అది దానికి దీనికి ఇక్కడికి ఎట్లా పెడతారు? ఇది దక్కన్ పీఠభూమి. నీకు ఎంత వరద వచ్చినా ఇట్లనే నీటి ఆరుగుంటుంది. అది ఒక్క దెబ్బకు మునిగిపోతుంది. దానికి మనకు పోలికేంది? ఇంకోటి, మూసీ నదిని సుందరీకరిస్తామనేది నీ జన్మలో కూడా చేయలేవు నువ్వు. ఇగో ఇది మన గంగా నదిని ప్రక్షాళన చేయాలని ఇదే మన మోడీ నది గారు గంగా ప్రక్షాళన అన్నారు కదా. దీంట్లో ఇది ఎంత తెలుసా? 350 కిలోమీటర్ల పరిధి కావచ్చు. ఇది మన 300-1000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది ఇది మొత్తం. దీనికి ఎంత పెట్టింది తెలుసా? డబ్బులు 40,000 కోట్లు పెట్టిండు ఇప్పటి వరకు. 40,000 కోట్లు ఓన్లీ బ్యూటిఫికేషన్ మాత్రమే. కొన్ని ఘాట్లు కట్టడం, శవాలను కాల్చడానికి కొన్ని ప్రదేశాలు కట్టడం, ఏదైతే ఇప్పుడు ఈ గంగా పరివాహక ప్రాంతం ఉంటుందో దాని పొడవుతా రోడ్లు, వాటిని నీట్ చేయడం. ఆ లోపల నీటిని ఇంతవరకు శుద్ధే కాలే. ఓన్లీ ఆ రోడ్డు పక్కన పూల చెట్లు, ఆ కూర్చునే బెంచీలు, ఆ పక్కన అక్కడికి వచ్చి కాశీలో చనిపోతే కొంచెం పరలోకానికి పోతామనే ఆశ ఉంటుంది కదా, వాళ్ళ కోసం సలవతులు కట్టడానికే 40,000 కోట్లు మాత్రమే ఇప్పటిదాకా వెచ్చించారు. ఇది పక్కన పెడితే థేమ్స్ నది అన్నాడు కదా, థేమ్స్ నది లండన్లో. థేమ్స్ నదికి ఎంత పెట్టింది తెలుసా? 10,000 కోట్లు పెట్టింది. ఈ థేమ్స్ నది ఎంత ఉంటుంది తెలుసా? ఇది కూడా దగ్గర దగ్గర ఒక 250 కిలోమీటర్ల మేర ఉన్నట్టున్నది. ఇది పూర్తి లెక్కలు కూడా తీసుకొస్తా. ఇప్పుడు మన మూసీ నది ఎంత తెలుసా? 50 కిలోమీటర్లే. 50 కిలోమీటర్లే. 50 కిలోమీటర్ల దానికి 1,50,000 కోట్లు ఖర్చు చేసిండ్రు. 300 నుండి 1000 కిలోమీటర్లు ఉండేదానికేమో 40,000 కోట్లు ఖర్చు చేసిండ్రు. 250 కిలోమీటర్లు ఉండేదానికేమో 10,000 కోట్ల ఖర్చు చేసిండ్రు. ఇప్పుడు ఇది ఎక్కువనా? ఈ 50 కిలోమీటర్లు ఎక్కువనా? 350 కిలోమీటర్లు ఎక్కువనా? ఈ 250 కిలోమీటర్లు ఎక్కువనా? దేనివల్ల ఖర్చు పెరిగింది? ఎందుకు ఇంత ఆగం చేయాలని చూస్తాను రాష్ట్ర బడ్జెట్ని? డిపిఆర్ ఓన్లీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కే 1,500 కోట్లు ఖర్చు పెడతానట. అసలు దేనికి ఎక్కడికి వస్తుంది? మంచినీళ్ళు కాదు. నువ్వు ఇంకో 1000 కోట్లు పెట్టినా అక్కడ ఇట్లా ముక్కు పీల్చి వాసన కూడా చూడలేవు. మూసినది పక్కకు పోయి అట్లా చెండాలం చేసి పెట్టిన దాన్ని ఎవరు చేసిన దాన్ని ఇప్పుడు ఏం తెలియనట్టు బట్టి విక్రమార్క గారు ఎవడో వచ్చి ఆక్రమించినట్టు ఈ ప్రభుత్వాలు ఆగం చేసినాయి అంటారు. ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 2004 నుండి 2014 వరకు ఉన్నది ఎవడు? మీరు కాదా? ఆ హయాములు ఎంత విధ్వంసం జరిగింది హైదరాబాదు. అంతకుముందు 1995 నుండి 2004 వరకు అప్పుడెంత విధ్వంసం జరిగింది? అంతకుముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎంత విధ్వంసం జరిగింది? అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత విధ్వంసం జరిగింది? అంతో ఇంతో చెరువులకు కంచెలేసి, ఆ బఫర్ జోన్లకు కంచెలేసి ఉన్న కాడికైనా కాపాడాలనుకున్నది బీఆర్ఎస్ వచ్చినాకనే జరిగింది. అది ఆ రక్షణ, చెరువులకు ప్రొటెక్షన్ అనే ఒక రక్షణ కవచం వేసింది బీఆర్ఎస్ వచ్చినాకనే జరిగింది.